వినోదిస్తూ మీ అందరూ చాలా బాగా ఆనందిస్తున్నారనుకుంటా. అయితే ఇప్పుడు వినబోయే పాట చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే బాలబడి దగ్గర నుంచి ప్రకాశం వరకు శాన్ ఆంటోనియో మనబడి పిల్లలందరూ కలిసి చక్కగా చెవులకి ఇంపుగా పాడబోతున్నాను. ఏమో మరి స్వరాజ్యం ఇస్తే పెద్దలకే పాఠాలు చెప్తామని అంటామంటున్నారు. చూద్దామండి, మరి మీ చప్పట్లతో దీవించి పిలవండి.
ఈ సంస్కృతోత్సవంలో భాగంగా మనం చివరి అంకం చూసాం. చివరిది మనం చిన్నప్పటి నుంచి అందరూ చదువుకుంటే గొడ్డలి కావాలి పడటం, వారి నీతి నిజాయితీ గురించి. దాంతో మనం ఈ సంస్కృతోత్సవం గురించి పిల్లల్ని గ్రహించిన తర్వాత భోజనాలు చేసి ఇంటికెళ్ళిపోతాం సమయం ప్రకారంగా. అతడు చాలా పేదవాడు. రోజు అడవికి వెళ్ళి కట్టి కొట్టి బయటికి విక్రయించి వచ్చిన డబ్బులతో జీవనం సాగించేవాడు. డాలర్లో సంపాదిస్తున్నా కానీ అతను కడు పేదవాడే. ఒకరోజు రామయ్య యథాప్రకారంగా కట్టెలు కొట్టడానికి అడిగి బయలుదేరాడు. కట్టెలు కొడుతుండగా ఆ గొడ్డలి జారి బావిలో పడిపోయింది. ఆ హఠాత్ పరిమాణానికి రామయ్య విసిగిపోయాడు. రామయ్యకి ఏం చేయాలో పాలు కోసం దీనంగా మొహం పెట్టి చేతిలోనికి చూడసాగాడు. అయ్యో, ఏం చేయాలి? నాకున్న ఒకే గొడ్డలి అది దీంట్లో. ఇప్పుడు నా పిల్లల్ని ఎలా పోషించాలి? అయ్యో, ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరు మీరు? నా పేరు ఎలా తెలుసు మీకు? నాకు అన్నీ తెలుసు. నీ గొడ్డలి పడిపోయింది. నేను జలదేవత. అవునమ్మా, నాకున్న ఒకే ఒక గొడ్డలి నీటిలో పడిపోయింది. అదున్న నాకు ఒకే జీవనాధారం. సరే, నేను వెతికి తీసుకువస్తాను. అయ్యో, ఇప్పుడు అది దేవత వస్తుందో లేదు, నా గొడ్డలి వస్తుందో లేదు. రామయ్య, ఇది నీ గొడ్డలినా? తీసుకో. అమ్మా, అది నాది కాదు. అది బంగారు గొడ్డలి. నాది ఇనుముతో చేసిన గొడ్డలి. అది నాది కాదు. సరే, నేను నీ గొడ్డలి మళ్ళీ వెతికి తీసుకువస్తాను. రామయ్య, ఇది నీ గొడ్డలినా? తీసుకో. అది కూడా నాది కాదమ్మా. అది వెండితో చేసిన గొడ్డలి. నాది ఇనుముతో చేసిన గొడ్డలి. సరే, నేను మళ్ళీ వెతికి తీసుకువస్తాను. రామయ్య, ఇది నీ గొడ్డలినా? అవునమ్మా. నీ నిజాయితీ మెచ్చుకున్నాను. ఈ 2 గొడ్డలు తీసుకో. హాయిగా పిల్లల లాభంతో జీవించు. కట్టెలు కొట్టిన తోటనే తను కూడా కట్టెలు కొట్టడం మొదలుపెట్టాడు. కట్టెలు కొట్టడం ప్రారంభించాడు. కొడుతూ కొడుతూ తన గొడ్డల్ని నీటిలోనికి కావాలనే ప్రారంభించాడు. అయ్యో, ఇంకా జలదేవత రాదేంటి? ఓహో, అచ్చి గగ్గోలు పెట్టారు కాబోలు. అయ్యో, నా గొడ్డలి నీటిలో పడిపోయింది. ఎవరైనా వెతికి ఇవ్వండి. ధూమకేతు, ఇది నీ గొడ్డలినా? ధూమకేతు, ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా, నా గుండెలు నీటిలో పడిపోయింది. అది నా జీవనాధారం. సరే, నేను వెతికి తీసుకువస్తాను. ధూమకేతు, ఇది నీ గొడ్డలినా? తీసుకో. అమ్మా, అది నా గుండెలు కాదు. నాది ఇలా లేదు. నాది వేరేలా ఉంటుంది. సరే, నేను వెతికి తీసుకువస్తాను. ధూమకేతు, ఇది నీ గొడ్డలినా? అమ్మ,
కష్టపడి వారి సాంస్కృతికోత్సవం సమాప్తమైందండి. ఇలాగా ఎంతో కష్టపడి మన పిల్లలందరూ కూడా చాలా అద్భుతంగా చేశారు. వీళ్ళందరినీ చూస్తాం 5-10 నిమిషాల పాటు. దాంతో సాంస్కృతిక కార్యక్రమాలకి తెరపడిందండి. కాకపోతే ఈ పిల్లలను గుర్తించిన తర్వాత చాలా ముఖ్యమైన ఘట్టం ఒకటి ఉంది. అది ఏమిటి అనేది చెప్తాను. ముందు పిల్లలంతా శ్రమపడి వాళ్ళకి ఎన్ని ఒత్తిడులు ఉంటాయో మీకు తెలుసు. వాళ్ళని ఎన్ని కార్యక్రమాల్లో పెడతామో, ఒక డ్యాన్స్లు ఏమిటి, ఆటలు ఏమిటి, ప్రతి దాంట్లో మన పిల్లలు ఉండాల్సిందే. అన్నీ ఉంటూ వాళ్ళు చదువుకుంటూ దీనికి సమయం కేటాయించి ఇంత అద్భుతమైన ప్రదర్శనలు మనకి వాళ్ళు ఇచ్చారు. వాళ్ళందరికీ జేజేలు చెప్తూ ఇప్పుడు ఒక్కొక్క కేంద్రాన్ని పిలుస్తూ వెళ్దాం. వీళ్ళందరూ ఏ కేంద్రం సార్? వీళ్ళు శాన్ ఆంటోనియో. చప్పట్లు కొట్టాలి. మీ చప్పట్లే వాళ్ళకి దీవెనలండి. అందరూ ఒకసారి రావాలండి. ఎక్కడున్నా కానీ అక్కడ అందరూ తిరుగుతున్న వాళ్ళందరూ ఒకసారి ఇలా రండి. రావాలి. మన కబుర్లు మళ్ళీ చెప్పుకుందాం. దయచేసి అందరు ఇటు రండి. 10 నిమిషాలు అందరు ఇటు రండి. ఒక 10 నిమిషాల సమయం ఇక్కడ ఇచ్చేసి పిల్లలందరికీ దీవెనలు ఇచ్చే సమయం. దయచేసి రండి. శాన్ ఆంటోనియో పిల్లలు, అలాగే వారి గురువులు, సమన్వయకర్తలు. ఇప్పుడు వీళ్ళందరికీ ఇక్కడ మీరు ఫొటోస్ తీస్తున్నారు. మీరందరూ జట్టుగా వెళ్ళి అక్కడ ఈనాటి జ్ఞాపకాలను మూట కట్టుకోండి. మంచి పటాలు సేకరించండి, చిత్రపటాలు. ధన్యవాదాలు. తర్వాత కేంద్రం. అయ్యా షుగర్లాండ్ విద్యార్థి, షుగర్లాండ్ వారి గురువులు కూడా రండి. శ్రీకృష్ణ గారు ఆటోగ్రాఫ్ వస్తున్నారు. ప్రసిద్ధి బ్రహ్మాండం అండి. షుగర్లాండ్ పిల్లలు, గురువులు మీరందరూ అటు వెళ్ళి అక్కడ కూడా ఫొటోస్ తీసుకోండి. అందరూ ఒకరే కొట్టున్నారు. తప్పట్లు అందరూ కొట్టండి. ఇటు వెళ్ళి ఫొటోస్ తీసుకురండి. ఊర్లో ఉన్న వాళ్ళు రమ్మంటేనే కష్టం. ఇవాళ హాస్టల్ నుంచి అక్కడ చదివే పిల్లలు చిన్న జట్టు అయినా సరే ఒప్పిక అక్కడి నుంచి వచ్చేసారు. అందరూ హాస్టల్ నుంచి గురువులు కూడా అండి. మైళ్ళు ప్రయాణించి మరి ఈరోజు అలాగే ఆత్మీయ సహకారం అందించినటువంటి PCA, అలాగే వంగూరి ఫౌండేషన్, నెల తెలుగు నెల స్వరమాధురి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. పియర్లాండ్ నుంచి పియర్లాండ్ చిన్నపిల్లలు, అలాగే వారి గురువు. దాని తర్వాత ర్యాపిల్ తీయడం జరుగుతుంది. శారద గారు ఎక్కడున్నా కానీ రావాలి.
పేరు కేటీ. ఇదేంటి చీజ్ బదులా? చీజ్ మనబడి అని. గురువుని బ్రహ్మలాగా, విష్ణువులాగా, శివుడిలాగా పూజించే సంప్రదాయం మనది. ఈ పిల్లలని ఇంత అద్భుతమైన ప్రదర్శనలు ఇప్పించి వాళ్ళకి శిక్షణ ఇచ్చి తెలుగు నేర్పించడమే కాకుండా ఒక పాఠ్య ప్రణాళిక గురించి ఇందాక చెప్పాను, అది 50% మాత్రమే. వాటితో పాటుగా వాళ్ళ జీవిత అనుభవ సారాన్ని మధించి మా పాఠ్య పుస్తకాలతో మేము అందించే పాఠాలతో పాటు వాళ్ళకి ఇచ్చి విద్యా వినయ సంపన్నులుగా తయారు చేసే మనబడి గురువులు. అది చక్రానికి ఒక బండి అయితే రెండవ చక్రం ఏమిటి? చక్రానికి ఒక బండి, బండికి ఒక చక్రం అయితే ఆ బండికి ఇంకొక చక్రం సమన్వయకర్తలు. ఏమిటో స్పెషల్ ఎఫెక్ట్ వచ్చి సమన్వయకర్తలు అనగానే, సమన్వయకర్తలు ఎవరు అంటే సమన్వయంగా బడిని నిర్వహించడానికి సహాయపడేవాళ్ళు. వారందరినీ ఒకసారిగా వేదిక మీదకి పిలుస్తాను. పేరునా కాకపోయినా జట్టుగా అందరినీ. అయ్యా, శాన్ ఆంటోనియో, ఆస్టిన్, హ్యూస్టన్ ఈ 3 నగరాలలోనూ ఈసారి ఈ ఏడాది పాటు మనబడి నిర్వహించడంలో శ్రమపడ్డ ఉపాధ్యాయులు, సమన్వయకర్తలు అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అయ్యా గోపాల గారు, మీ జట్టుతో అందరూ రండి. రాఫుల్ కూడా తీద్దాం, అందరు ఇక్కడ ఉండగానే తీద్దాం. అందరు ఇక్కడ పెట్టి రాఫుల్ తీద్దాం. మన చీఫ్ గెస్ట్ నుంచి ముఖ్య అతిథి మనకి చిట్టరాజు గారిని రావాల్సిందిగా కోరుతున్నాం అండి. అందరు చిట్టరాజు గారు రండి సార్. రండి, మీరు ఒక్కలే ఉన్నారు ఇక్కడ. చిట్టరాజు అనే పేరు. ఈ లోపల శారద గారు రండి. మీరు కొన్నారా టికెట్? అయితే మీరు మీకు వస్తే మరి అంగూరు చిట్టరాజు గారండి ఇవాళ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి చిన్నారులని, గురువులని దీవించడానికి వచ్చిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అయ్యా మధ్యకి రండి. వారికి పుష్పగుచ్చాలు ఇవ్వాల్సిందిగా లక్ష్మి గారు. అలాగే ఏదో భాగ్యలక్ష్మి పంపడం అన్నారు, తీసేయండి. మరి శారదాకన్నూరు గారు, ఈ చేతిలో భాగ్యం ఎవరికో వరిస్తుంది, కానీ బంగారం కంటే కూడా ఒక చీర చాలా విలువైంది. నంబర్ 728-104. వాళ్ళు ఆయన చేయెత్తారు. 7-7-2-8-1-0-4. అదిగో వండర్ఫుల్. ఎన్ని తీస్తున్నారు? 3 కిలోలు బంగారం అండి. ఎవరి నంబర్? చివరిదండి 728-117. 117 గూఢాచారి 117. దేనికైనా అనిపిస్తుంది అయిందా గురుగారు? అయ్యా మోహన్ గారు రండి. మీరు కూడా మోహన్ అక్కల్ గారు మా డాలస్ సమన్వయకర్తల్లో ఒక కీలక స్తంభం. వారు కూడా నాతో పాటు వచ్చారు ఇవాళ. మోహన్ గారికి కరతాళ ధ్వనులతో మీరు మీ ఆప్యాయతను తెలపండి. అండి మోహన్ గారు,
మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ముఖ్యమైన ఘట్టం అని చెప్పాను కదా, దాంట్లో మీరు కూడా కాస్త పాలు పంచుకొని ఉపాధ్యాయులను గుర్తించే కార్యక్రమం వారికి ఒకరి తర్వాత ఒకరిగా మీరు పలకాలు ఇవ్వండి. మీరు కూడా అర్పించండి. ముందు శాన్ అంటోనియో గురువులు, ఆ తర్వాత వస్తగారు మీరు పిలవండి. శాన్ అంటోనియో గురువులు రావాలండి. విజయ గోసల, అయ్యా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకసారి ఇలా వస్తే మనము గురువులకి కాస్త కృతజ్ఞతలు తెలుపుకునే సమయం కాబట్టి అందరూ వచ్చి కూర్చొని సభను నిండుగా చేసి వారికి మీ కృతజ్ఞత మీ అభివందనాలు తెలపండి. ఉషా గోవిందరాజు, ఆఖరి తర్వాత కేక్. శ్రీదేవి అల్లం, చివరిగా జయంతి కోట. ఇదంతా మన శాన్ అంటోనియో జట్టు అండి. తర్వాత పేర్లండి వారికి శారద గారు చెరిగిద్దాం. పేర్లాండ్కి శారదలు మీరు స్థానికులు శారద గారు ఇస్తారు. కృష్ణవేణి భాగవతుల, కృష్ణవేణి భాగవతులు. ఆ తర్వాత ఫ్యామిలీ మొత్తం కుటుంబం మొత్తం పనిచేస్తూ ఉన్నారు. రవి భాగవతుల, అప్పట్లో. తర్వాత మంజుల కామర్సు. మీ ఆంగ్లంలో ఇంటి పేర్లు ఉన్నాయండి, ఏమైనా తప్పు ఉంటే ఏమనుకోకండి. మంజుల గారు. వెంకట్ లసిక, హాస్టల్ నుంచి నేను మోహన్ గారిని అడుగుతాను. మోహన్ గారు ఇస్తారు. ఇటువంటి మీరు మోహన్ గారు. కృష్ణ గడ్డం, సుమా పోకల, అమ్మగారు రాలేదు. రమేష్ వేల్పుల. మీకు 2 ఇస్తున్నాం సార్, ఇది కూడా తీసుకున్నానండి. షుగర్లాండ్ వాడి తర్వాత షుగర్లాండ్ వారండి. లక్ష్మీ కనక గారు. సుబ్రహ్మణ్యం ముక్కువెల్లి. లక్ష్మీ ప్రసాద్. చివరిగా కేటీ అండి. డ్రిల్ మాస్టర్ కానీ జెడ్ మాస్టర్ వరకు నేనే కాబట్టి నాకు నేనే ఇస్తున్నాను. అయ్యా గోపాల్ గారి గురించి 2 మాటలు చెప్పాలి. ఒక గుండె అభిలాష 10 మందికి వెలుగైనది అని వేటూరు గారు అన్నారు. నాకు చాలా ఇష్టమైన మాట, అందుకని సినీ ప్రయోగమైన వాడుతున్నాను. ఎందుకు అంటే తన గుండెలో వచ్చిన తపన
హ్యూస్టన్లో మనం మనబడి పెట్టాలి అని నేను గత 5 ఏళ్లుగా ప్రయత్నం చేస్తుంటే ఒక వ్యక్తి పూనుకోవాలి, ఆ వ్యక్తితోటి ఒక శక్తి కలవాలి. అప్పుడే ఏ ప్రయోగమైనా ఏ ప్రయోజనమైనా సరే ముందుకు సాగుతుంది, విజయవంతం అవుతుంది. ఇటువంటి ప్రతిభావంతమైన కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ స్ఫూర్తితోటి గోపాల గారి లాంటి నాయకులు మీలో అందరిలోనూ ఉన్నారు. ఆ స్ఫూర్తి మీ అందరిలోనూ ఉంది. రండి, కలిసి నడుము కడదాం. వచ్చే ఏడాది 1200 మంది కూర్చొని ఆడిటోరియంలో హ్యూస్టన్లో సాంస్కృతికోత్సవం జరగాలి. మీ అందరి సహకారం గోపాల గారికి, వారి జట్టుకి మీరు అందించారంటే కనుక అది తప్పకుండా సాధ్యమవుతుంది. సుసాధ్యం చేద్దాం. గోపాల గారు, మీ నాయకత్వానికి, మీతో కలిసి పనిచేసిన జట్టు సభ్యులందరికీ కూడా, ఆహారనిస్తులు కలిసి పనిచేసిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అద్భుతంగా జరిగింది వాటి కార్యక్రమం. తర్వాతి గురుగారు ధనపాల పేరు రండి. నాకు ఇచ్చిన కాంప్లిమెంట్స్లో 60% ప్రసన్న గారు తీసుకున్నాను. 50-50 అంటే బాగోదు కదా. ముందు నడుస్తూ ఉన్నారు అంటే అసలైన ఇంధనం ఇంట్లో ఉండే ధనం. వాళ్ళు చేయూతగా, మనసుకి ఊతగా వీళ్ళందరికీ సహకారం ఇవ్వకపోతే, నువ్వు వెళ్ళి మనబడిలో 4 గంటల సమయం గడపాలి అంటే అది వాళ్ళ సమయం, వాళ్ళ పిల్లల సమయం, వాళ్ళు ఇవ్వాల్సిన సమయం. ముందుగా ఆ తల్లులందరికీ ఇంట్లో పనిచేస్తూ వాళ్ళకి ఈ సమయాన్ని ఇచ్చి గడుపుతున్న వాళ్ళందరికీ కూడా మరొకసారి వాళ్ళు ఇక్కడ లేకపోయినా సరే వారందరికీ పేరు పేరున మనం ధన్యవాదాలు అర్పించుకోవాలి. ఇక్కడే కాదు, మనబడి ఇంత విజయవంతంగా 30 రాష్ట్రాలలో 11 దేశాలలో విజయవంతంగా సాగుతోంది అంటే ఆ తల్లులు, ఆ ఇంట్లో ఉండే తండ్రులే కారణం. వారందరికీ మరొకసారి జ్యోతలు. ఈ మనబడి సాంస్కృతికోత్సవ కార్యక్రమం మొట్టమొదటిసారిగా హ్యూస్టన్ నగరంలో, శాన్ ఆంటోనియో, ఆస్టిన్ ఈ నగరాల్లో పిల్లలందరూ కలిసి మీకోసం అందించారు. మీరందరూ 4 గంటల పాటు ఇక్కడికి వచ్చి ఓపికగా, ఆనందంగా, ఉత్సాహంగా పిల్లలకి ఆశీర్వాదాలు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని మీరు ఆనందించారని చెప్పి మాకు మీ ముఖాల్లో తెలుస్తోంది. మీకందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇంతటితోటి ఈ సభని సంపన్నం చేస్తూ, భోజనాలకి మనకి మధ్యలో మైక్ పట్టుకొని ఎవరు నిల్చోకూడదు కదా. భోజనాలకి జనులకి మధ్యలో మైక్ పట్టుకొని ఎవరు నిల్చోకూడదు కదా అంటున్నాను. చివరిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాలనుకున్నాను. మన తెలుగు సంఘం అధ్యక్షులు మారుతిరెడ్డి గారు ఒకసారి వేదిక. ప్రతి ఊర్లో కూడాను మనబడి సజావుగా సాగుతుంది అనడానికి స్థానిక తెలుగు సంఘాల సమన్వయం, వారి సహకారం చాలా చాలా అవసరం. అన్ని ఊర్లలో కూడా అలాగే కలిసి పనిచేస్తూ ఉన్నాం. అయ్యా, మన డ్యాన్స్ ఇక్కడ తెలుగు సమితికి కూడాను విన్నపం ఏమిటి అంటే కలిసి పనిచేద్దాం. మన నగరం పెద్దది, దానికి కావాల్సిన వనరులు కూడా పెద్దవి అవుతాయి. కొన్ని ఏమవుతుందంటే, ఇప్పుడు ఇంతమంది ఉపాధ్యాయులు చెప్తున్నారు, వీళ్ళందరూ చూస్తారు కదా. వచ్చే సంవత్సరం ఇంకొక విడత ఉపాధ్యాయులు కావాలి, ప్రవేశం చెప్పడానికి కావాలి, బాలబడి చెప్పడానికి కావాలి, అవి పెట్టడానికి ఏదో ప్రదేశం కావాలి, ఒక స్థలం కావాలి, దాని అది ఇచ్చే దాతలు కావాలి. ఆ బడి నిర్వహించడానికి బోల్డ్ విషయాలు అవసరం అవుతాయి. మీరు వెన్నంటి మా ఇక్కడ నడిచే జట్టుకి సహాయకంగా, శక్తియుతంగా మీకు వచ్చిన సహాయం చేస్తూ వచ్చే సంవత్సరం కూడా మనబడి కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతంగా నడిపించమని సభాముఖంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. చివరిగా మాకు సాంకేతిక సహకారం అందించినటువంటి వీడియోగ్రాఫర్ మురళి గారికి, అలాగే ఫోటోగ్రాఫర్ ప్రదీప్ గారికి, నాన్ దర్శక్ గారికి, కృష్ణా సౌండ్ సిస్టమ్స్ మా అందరికంటే ముందు నుంచి పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి నా తోటి వాలంటీర్లందరికీ పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు. అందరూ తెలుగు సాంస్కృతిక సమితి తరఫున మనబడి హోల్ టీమ్కి మా యొక్క అభినందనలు.
ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా జరగడానికి చాలా కష్టపడి ఉంటారు. సో థ్యాంక్ యూ అండి. యూ ప్రజెంటెడ్ హోల్ ఈవెంట్ మరొక టీసీఏ ఈవెంట్ అనేటిగా మీరు బాగానే ప్రజెంట్ చేశారు. సో మీకు చాలా సంతోషంగా ఉంది. సో అదర్ థింగ్ ఏమంటే నేను చెప్పదలుచుకున్నది, ఇది మనబడి కావచ్చు, తెలుగు కల్చరల్ అసోసియేషన్ కావచ్చు, తెలుగు బడి కావచ్చు, తెలుగు ఇది సాహితీ సదస్సు కావచ్చు, నెక్స్ట్ మాకు సంగీతానికి ఎంతో ముందుకు తీసుకెళ్ళే స్వరమాధురి కావచ్చు, ఏదైనా కానీ అన్నీ పనిచేసేది తెలుగు కిందనే. సో తెలుగు అనే పదాన్ని పైకి తీసుకెళ్ళడమే మన యొక్క ఉద్దేశం. సో మనబడికి తెలుగు సాంస్కృతిక సమితి తరఫున పూర్తి సహకారాలు ఉంటాయి. సో మనం తెలుగుకు సంబంధించి అందరూ కలిసి పనిచేయాలనేది తెలుగు సాంస్కృతిక సమితి ఉద్దేశము. సో తప్పకుండా మా యొక్క సహకారాలు ఎప్పుడు ఉంటాయని సభాముఖంగా చెప్తున్నాము. థ్యాంక్ యూ. చివరిగా ఒక చిన్న అండి, సిరివెన్నెల అంతరంగం తెలుగు సాంస్కృతిక సమితి టీసీఏ మరియు వంగూరి ఫౌండేషన్ సహకారంతో ఈ నెల కదా జూన్ 22వ తారీఖున ఆ పాటలు అవన్నీ కూడా మీరు వినొచ్చు. వేదిక వల్లభ ప్రీతి సేవా సమాజ్, గల్ఫోర్ట్ విలేజ్, హ్యూస్టన్. మీ అందరికీ మరి అన్ని రకాలుగా కూడా ఇది ప్రాచుర్యంకి వస్తుంది. తప్పనిసరిగా మీరందరూ సిరివెన్నెల పాటలు అభిమానులు అయితే కనుక వచ్చి ఆనందిస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు ఒక జనగణమనంతో మనం ఈరోజు కార్యక్రమం ముగించేద్దాం. మన జాతీయ గీతాలాపన సమయంలో అందరూ లేచి నిల్చోండి. అటు ఇటు కదులుతున్న వాళ్ళు ఒక పక్కన నిల్చోండి. జనగణ